హలో గైస్, వచ్చేసాను నేనైతే థంబ్నెయిల్ చూసి ఫ్రీగా కంప్యూటర్ క్లాసెస్ చీరలు అన్నా మరి ఏంటి ఎక్కడ అని చెప్పలేదు అనుకున్నారు. ఫ్రీగా చీరలు అంటే మాకైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున 2 టైమ్స్ చీరలు పంచుతా అన్నారు కదా, మా సైడ్ అయితే పంచలేదు. సో ఈ టైంలో అయితే మాకు పంపిణీ చేస్తున్నారు. కారణాల దగ్గరనే అందరికీ చీరలు పంచుతున్నారు. ఈసారి అయితే చీరలు అయితే చాలా బాగా వచ్చాయి. మాకైతే ఇక్కడ చీరలు తీసుకునే వాళ్ళ దగ్గర అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఒక కార్డు అయితే ఉంటుంది. ఆ కార్డు చూసేసి చీరలు అయితే ఇస్తారు. యాక్చువల్గా గవర్నమెంట్ వాళ్ళైతే 2 టైమ్స్ చీరలు పంచుతా అన్నారు, కానీ మాకైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం చీరలు పంచడం. యాక్చువల్గా అయితే పంచాలి, కానీ మా సైడ్ ఎమ్మెల్యేకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం లేట్ అయింది, కానీ పక్కా ప్రతి ఇయర్ అయితే పంచుతారు. సో మనం కంప్యూటర్ క్లాసెస్ అని చెప్పాం కదా, ఇంకా లేట్ ఎందుకు, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇది వచ్చేసి ఓం సాయి హాస్పిటల్ పక్కకి మెడ్ ప్లస్ పైన 3rd ఫ్లోర్లో ఉంటుంది. బస్ స్టాండ్ ఆపోజిటే ఉంటుంది. మేమైతే అక్కడ నుంచి వెళ్ళిపోయాం. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది అన్నారు, కానీ మేము వెళ్ళేసరికి అయితే అసలు ఇవాళ పోస్ట్ పోన్ అయిందని చెప్పారు. మాకైతే ఎవరి వరకు వాళ్ళకి ఇండివిజువల్గా ఒక పేపర్ ఇచ్చేసి చేసుకోమంటారు. మాకు పర్సనల్ గైడెన్స్ కూడా వాళ్ళే ఇస్తారు, మేము పిలిచినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేసి. సో అక్కడ నుంచి మేము అలా నేర్చుకొని బయటకి వెళ్ళిపోయాం. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఏం ఫామ్స్ కావాలో కనుక్కోవచ్చు, వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. మాకు ఎలాగో ఫ్రీయే కాబట్టి ఫ్రీ బస్సులో అయితే వెళ్ళిపోయాం. అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళలేదు, డైరెక్ట్గా కార్నాల దగ్గర దిగేసి అయితే మేము సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదా, మా మమ్మీ అప్పాలు చేస్తా, ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా స్మార్ట్లో చూడని చెప్పింది కాబట్టి ఆయిల్ ప్యాకెట్స్ ఏమన్నా డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయేమో అని మేమైతే అక్కడికి వెళ్ళిపోయాం. ముందు డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు, ఫెస్టివల్ వస్తుందని. అలాగే ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. మీకు లోపలికి వెళ్ళి మీకు ఆఫర్స్ ఏమున్నాయో చూపిస్తాను. బయట ట్రాలీ ఎవరు కావాలంటే వాళ్ళు ట్రాలీ తీసుకుని లోపలికి వెళ్ళిపోవాలి. మేము బ్యాగ్స్ వేసుకున్నాం కాబట్టి అక్కడ బ్యాగ్స్ బయట పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాం. మీరు చూసిన టీషర్ట్స్ అయితే 50% ఆఫ్ ఉంది, 70% ఆఫ్ కూడా ఉన్నాయి పైన. పిల్లల డైలీ వేర్ అనమాట. అండ్ అలాగే పెద్ద ఆఫర్ వచ్చేసి వాళ్ళు ఏముందంటే ఆనియన్ వచ్చేసి కేజీ 10 రూపీస్, అలాగే చిక్కుడుకాయ కూడా కేజీ 10 రూపీస్ ఉండే. మనకి లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆఫ్టర్నూన్ తర్వాత వచ్చేసి త్రీ రూపీస్ అయితే చేస్తారనమాట. సో అందరూ అవే తీసుకొని వెళ్ళిపోయారు. ఉల్లిపాయలకున్న డస్ట్ మా చేతికి అంటిందని మేమైతే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయాం ఫస్ట్ ఫ్లోర్లో అది. అలాగే ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి, 70% ఆఫ్ ఉన్నాయి. అది రెగ్యులర్ వేలో మీరు ఇప్పుడు ఆ ట్రాలీలో ఉన్నాయి అయితే అన్నీ 70% ఆఫ్, కానీ కిడ్స్ అవన్నీ. సో మాకేం సంబంధం లేదనుకోని మేము అక్కడి నుంచి టాప్స్ చూడడానికి వెళ్ళిపోయాం. టాప్స్ చాలా బాగున్నాయి. మనకి ట్రయల్ రూమ్స్ ఉన్నాయంటే పక్క నచ్చిన డ్రెస్ ట్రై చేయాల్సిందే, కానీ మేము అలా ట్రయల్ చేయకుండా అలా పెట్టుకొని అక్కడ మిర్రర్ ఉంటే మిర్రర్లో అయితే చూసుకుంటుంది మా అక్క. ఆఫర్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇయర్ ఎండ్ సేల్ అని స్టార్ట్ చేశారు, కానీ సంక్రాంతి వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ఎవరన్నా కావాలనుకుంటే వెళ్ళి తీసుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి. 70% ఆఫ్ కూడా నడుస్తుంది. ఇక్కడ వచ్చేసి బొమ్మలు కూడా ఉన్నాయి చాలా, కానీ కాస్ట్ మాత్రం ఎక్కువ ఉంది. వీటికి అయితే ఏమో ఆఫర్స్ పెట్టలేదు. టాప్స్కి చెప్పల్స్, కుర్తాస్, అలాగే జీన్స్, ప్యాంట్స్ వీటికైతే ఆఫర్స్ అయితే అన్నిటికీ ఉన్నాయి. వీటికైతే లేవు. అలాగే లిక్విడ్స్ కూడా ఆఫర్స్ ఇచ్చారు. మేమైతే అవి కొన్నప్పుడు చాలా లగేజ్ ఉండడం వల్ల నేనైతే అక్కడ వీడియో తీయలేదు. సో మా అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళే దారిలో అయితే పానీపూరి బండి ఉంది. సో పానీపూరి తినకపోతే ఫీల్ అవుతుందేమో అనుకొని మేమైతే అక్కడికి వెళ్ళిపోయాం. ఇంకా మాకైతే పానీపూరి అంటే పిచ్చి కాబట్టి ఎలా అయినా తినాల్సిందే. సో వెళ్ళేసి మేమిద్దరం చెరొక ప్లేట్ అయితే తినేసాం. నేను మా అక్కైతే తిన్న తర్వాత మా వాళ్ళకి ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి కాబట్టి అక్కడ పక్కకే ఒక మిర్చి బండి ఉంది. సో అక్కడికి వెళ్ళేసి మిర్చి తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంటికి రాగానే మా తమ్ముడు ఏదో ఒకటి స్పైసీగా తినాలనిపిస్తుంది అన్నాడు. సో నూడిల్స్ చేద్దామని చూస్తే నూడిల్స్ లేవు. సో ఇన్స్టెంట్గా ఏం చేయొచ్చు అనుకుంటే మ్యాగీ తీసుకొచ్చేసి నా ముందు పెట్టాడు. సో మ్యాగీని నూడిల్స్ లాగా చేయు అని చెప్తే నేనైతే ఆ మ్యాగీలో ఉన్న మసాలా ప్యాకెట్ అలాగే మ్యాగీ మనకి ఏదైతే ఉంటుందో అవి సపరేట్ చేసేసి పక్కకు పెట్టాను. అలాగే స్టవ్ వెలిగించి అయితే పొయ్యి మీద ఒక కడాయిలో కొన్ని వాటర్ పోసేసి లైట్గా హీట్ చేసి అందులో అయితే ఈ మ్యాగీస్ వేసి కాస్త ఉడకబెట్టాలి. మరీ మెత్తగా అవ్వకుండా అయితే చూసుకోవాలి. మెత్తగా అయితేనైతే అసలు నూడిల్స్ టేస్ట్ అయితే అస్సలు బాగుండదు. సో లైట్గా కుక్ చేసుకొని వడగట్టేసుకోవాలి. నేనైతే మధ్యలో ఎందుకు కలుపుతున్నానంటే కొంచెం సపరేట్ చేద్దామని. అవి రౌండ్గా ఉన్నాయి, ఆ వాటర్లో సరిపోవట్లేదు కాబట్టి ఫిట్ చేయడానికి అయితే దాన్ని అలా కలుపుతూ ఉన్నాను. మీరు కూడా కావాలంటే కలుపుకోవచ్చు, కొందరు కావాలనుకుంటే లైట్గా సాల్ట్ కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి, అది మన ఇష్టం.
అది వడగట్టగానే తర్వాత అదే కడాయిలో ఆయిల్ పోసేసి కొన్ని మిర్చి, మీరు కావాలనుకుంటే ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం నేనైతే డీప్గా ఫ్రై చేసుకున్నాను, కొంచెం క్రంచీ ఉండాలని తినడానికి. సో అది అవ్వగానే అందులో అయితే మనం వడగట్టేసిన మ్యాగీ తీసేసి అలా వేసాము. దాన్ని అలా కాసేపు ఆయిల్లో కలిసేంత వరకు కలుపుతూ ఉంటే కలపాలి. కలిపిన తర్వాత మనకు కావాల్సిన మసాలాలు ఏంటో తీసి పక్కన పెట్టుకోవాలి. దాన్ని అయితే కాసేపు అలా కలుపుతూనే ఉండాలి, మాడకుండా అడగంటకుండా అయితే కలుపుకుంటూ ఉండాలి. ఈ మసాలా వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ మన మ్యాగీలో, కానీ మసాలా అయితే అయిపోయింది, నాకు టైంకి అయితే కనిపించలేదు. మీకు చూపించిన బాక్స్ లేదా మనకి మసాలా ప్యాకెట్ బయట దొరుకుతుంది, ఆ డబ్బా అనేది. అందులో మనకి సాస్ ప్యాకెట్ అలాగే మసాలా కూడా వస్తుంది, నూడిల్స్ మసాలా. ఇది వచ్చేసి మనకి నూడిల్స్ ప్యాకెట్తోనే వస్తుంది, సూపర్ మార్కెట్లో ఏ స్టోర్లో అయినా మనకు దొరుకుతుంది. మాకు ఇక్కడ దగ్గరలో అవైలబిలిటీ లేదు కాబట్టి నేనైతే ప్రస్తుతానికి చికెన్ మసాలా, ఉప్పు, కారం అలాగే కొంచెం సాస్, వెనిగర్ కూడా వేసుకున్నాం అనమాట టేస్ట్ కోసం అయితే. ఇప్పుడు ఎలాగో సాస్ మాకు ప్యాకెట్ డబ్బా ఉంది కాబట్టి నేను అందులో ప్యాకెట్ అయితే యూజ్ చేయలేదు, కానీ మసాలా ఉంటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సేమ్ ఎగ్జాక్ట్ మనకి హోటల్ స్టైల్ నూడిల్స్ లానే వచ్చింది, కానీ మాకు టైంకి మసాలా లేదు కాబట్టి మేము అవితో అడ్జస్ట్ అయ్యాం. మ్యాగీ మసాలా అయితే స్కిప్ చేయండి, నూడిల్స్ లాగా ఉండాలంటే మాత్రం మ్యాగీ మసాలా అయితే వేసుకోకూడదు. మనకి బయట దొరికే మసాలా వేసుకుంటే సేమ్ బయట టేస్టే వచ్చింది. సాస్, వెనిగర్ అనేది మీ ఇష్టం అని, మీకు హోటల్ స్టైల్ కావాలనుకుంటే సాస్, వెనిగర్ యూజ్ చేయొచ్చు. మాకైతే మేము హోటల్ స్టైల్ కావాలనుకున్నాం కాబట్టి సాస్, వెనిగర్ యూజ్ చేసాం. మీకు నచ్చితే వాడవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీ దగ్గర సాస్, వెనిగర్ అది లేకపోయినా కూడా నేను చెప్పిన మసాలా డబ్బాలో అయితే అది అయితే వచ్చింది సాస్ ప్యాకెట్. ఒక్కో నూడిల్స్కి ఒక్కో ప్యాకెట్, ఒక మసాలా చొప్పున అందులో 5 పీసెస్ వస్తే మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇక మేమైతే తినేసి అలా కొన్ని రీల్స్ అయితే ట్రై చేశాను. నేను ఏమైనా వీడియోస్ ఎడిటింగ్లో ఏమైనా మిస్టేక్ చేస్తే నాకు అవి చెప్పండి, చేంజెస్ ఎలా చేయాలో కూడా చెప్పండి, అండ్ కొన్ని యాప్స్ కూడా సజెస్ట్ చేయండి. మా వీడియో కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి.